ఏంటండి మీరు ఇంత ఫాస్ట్ గా ఉన్నారేంటి? అంటే మన గొడవ మా నాన్నకి తెలిస్తే ప్రాణ స్నేహితుడివని నమ్మి నా బిడ్డని మీ ఇంటి కోడలుగా పంపిస్తే తన చేత కన్నీళ్లు పెట్టిస్తారా అని మావయ్య గారిని మిమ్మల్ని తప్పుగా అనుకుంటారని పైగా మీరు మా నాన్నతో మంచిగా మాట్లాడాలని నేను మీతో నాతో వేరు కాపురం వస్తానని చిన్న అబద్ధం ఆడానండి. ఏంటి చిన్న అబద్ధం చెప్పావా? నా సీరియస్నెస్ నీకు సరదాగా ఉందా అక్షయ? నటిస్తున్నావా? అవును, మనం సంతోషంగా ఉన్నట్టు మీరు మా నాన్నతో నటించారు, నేను మీ దగ్గర నటించాను. దానికి దీనికి చెల్లు అంతే. అక్షయ ఇది కరెక్ట్ కాదు చెప్తున్నా. నువ్వింత స్వార్థంగా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు. స్వార్థంగా ఆలోచించేది నేను కాదండి, మీరు. సరే అలాగే అనుకో, ఐ డోంట్ కేర్. కానీ రేపు మనం కొత్త ఇంటికి వెళ్తున్నాం అంతే. ఇందులో ఎలాంటి మార్పు లేదు. సత్యం, ఏంట్రా ఇది? అత్తయ్య, మంజుల, సత్యం, ఏంట్రా ఇది? అత్తయ్య, మంజుల, ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నారు? వేరు కాపురం రావడానికి నేను ఒప్పుకోనని నేను మీకు చాలా సార్లు చెప్పాను. అంటే నీ అవసరానికి నా ఎమోషన్స్తో ఆడుకుంటావా? నాకింకేం చెప్పకు. నువ్వు రేపు వస్తున్నావు అంతే. మీరిలాగే నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే మీతో కలిసి బతకాల్సిన అవసరం నాకు లేదు. డివోర్స్ ఇచ్చేస్తాను. అయ్యో దేవుడా, ఎందుకిలా మమ్మల్ని పరీక్ష పెడుతున్నావు తండ్రి? మమ్మీ, మమ్మీ, అయ్యో, ఈ పాయిజన్ బాటిల్ ఏంటి ఈ టైంలో వచ్చిందేంటక్క? మమ్మీ, ఏ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీకోసమే మమ్మీ. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. నేను రాను రాను రాను. అక్షయ అసలేమనుకుంటున్నావు నువ్వు? ఇంకొకసారి నన్ను ఈ విషయంలో ఫోర్స్ చేయకండి. అక్షయ దిస్ ఇస్ టూ మచ్. నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. ఏయ్ నువ్వు వెళ్ళు, నేను వస్తాను. వెళ్ళవే. అక్షయ నా కోపం తెప్పించుకో. మీరు ఇలాగే మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఓ అంత పొగరెక్కిందా నీకు? అయితే చెప్తున్నాను విను. రేపు మనం వెళ్తున్నాం, ఆ ఇంట్లో పాలు పొంగిస్తున్నాం అంతే. నేను రాను. నన్ను నా మాటని గౌరవించినప్పుడు నీతో కలిసి బ్రతకాల్సిన అవసరం నాకు కూడా లేదు. మనోడా, అన్నయ్య,